పెండింగ్ లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల్లో నిన్న 2,000 కోట్ల రూపాయలను విడుదల చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి టీఎన్జీఓ ప్రెసిడెంట్ జగదీశ్వర్ అభినందనలు తెలిపారు. 100 రోజుల్లోపు 4,000 కోట్ల రూపాయల బకాయిలు కూడా విడుదల చేస్తారన్నారు జగదీశ్వర్. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలంగా ఉందన్నారు. ఉద్యోగులు ఎవరూ అధైర్యపడవద్దని కోరుతున్నామంటున్న టీఎన్జీఓ ప్రెసిడెంట్ జగదీశ్వర్. ప్రైమ్ 9 ప్రతినిధి నాగేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు పెండింగ్ బకాయిలకు సంబంధించినటువంటి అంశంలో ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా 100 రోజుల్లో పెండింగ్ ఉన్నటువంటి 6,000 కోట్ల రూపాయల బకాయిలు రిలీజ్ చేస్తామంటూ కూడా గతంలో ప్రభుత్వం చెప్పింది. దానిలో భాగంగానే నిన్న 2,000 కోట్ల రూపాయలని రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ 2,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఉద్యోగులకి ఒరిగేది ఏంటి? అసలు ఇప్పటికే పెండింగ్ బకాయిలకు సంబంధించినటువంటి అంశంలో దానికి సంబంధించినటువంటి అంశంలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు టీఎన్జీఓ ప్రెసిడెంట్ జగదీశ్వర్ ఉన్నారు. మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఉద్యోగస్తులు దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్, బకాయిలు ఇవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. నిన్న 2,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఈ 2,000 కోట్ల రూపాయలతో ఉద్యోగస్తుల కష్టాలు తీరుతాయి అంటారా? మొట్టమొదటిగా మీకు చెప్పి 15 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాల నుంచి రాలేదు. ఏ పెన్షన్ అయినా వాస్తవానికి గతంలో ఉండే వాస్తవానికి 3,000 కోట్ల అప్పు ఉండే, అప్పుడు రిటైర్మెంట్ లేవు. తర్వాత రిటైర్మెంట్ రావడం జరిగింది. వాస్తవానికి 13,000 కోట్ల దాకా ఉన్నట్టు మాకు సమాచారం. కానీ మేము జేఏసీగా ఏర్పడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత మరి 100 రోజులలోనే 6,000 కోట్లు కొడతామని చెప్పారు. వాస్తవానికి నిన్ననే డిప్యూటీ సీఎం గారు అలాగే సిఎస్ గారు సుల్తానయ్య గారు మాట్లాడుతూ 2,000 కోట్లను చెల్లించారు. వాస్తవానికి దాన్ని పెట్టారు. అందులో మొత్తంగా రిటైర్డ్ ఉద్యోగులకు దాదాపు ఎక్కువ శాతం కొట్టి రిటైర్డ్ ఉద్యోగులకే వాళ్ళకు జీపీఎఫ్ మొత్తం క్లియర్ చేశారు. మొత్తం జీపీఎఫ్ అమౌంట్ క్లియర్ చేశారు. అలాగే కంపిటీషన్ కూడా మే 2025 దాకా చేశారు. ఇంకా ఉన్నాయి, చేసేటివి ఉన్నాయి. ఇంకా 4,000 కోట్లు కొడితే దాదాపు రిటైర్డ్ ఉద్యోగులు మావి కూడా అయితే తర్వాత రెగ్యులర్ ఉద్యోగులకు కూడా క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరినాం. అన్న సందర్భంలోనే 2,000 కోట్లు కొట్టినందుకు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి అలాగే ఫైనాన్స్ వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్, అంటే ఇప్పుడు ఈ 6,000 కోట్లు ఓన్లీ రిటైర్ అయినటువంటి ఉద్యోగులకే సరిపోతుందా? అంటే ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ చేస్తున్నటువంటి వారికి మళ్ళీ చేయాలంటే ఎంత అవసరమైతే? ఇక 13,000 కోట్లు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ యాక్చువల్గా రొటీన్ ప్రాసెస్ ఇది. జీపీఎఫ్ తీసుకుంటారు, వేస్తారు, లోన్ తీసుకుంటారు, కడుతుంటారు. ఇన్సూరెన్స్ అయితే అయిన టైంలో వస్తుంటాయి. దాదాపు క్లియర్ చేసుకుంటూ వస్తారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. వాస్తవానికి ఆరోగ్య సమస్యలు అయితేంది, వాళ్ళ పెళ్లి సమస్యలు ఉంటాయి, ఇల్లు కట్టుకుందామని ఉంటారు. నిజంగా చాలామంది హాస్పిటలైజేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా మేము అందరం చేసి కూర్చొని మొట్టమొదటిగా మా పెన్షనర్లకు ఇచ్చిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. పెద్ద మనుషులు సేవ చేసిన వాళ్ళకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని చెప్పడం, ప్రభుత్వం కూడా అది అంతే సిద్ధశుద్ధి ఉంది. ఇక ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఇక దాదాపు తొందరలోనే ఈ 100 రోజులలో మొత్తం ఉద్యోగులకు కావాలనుకున్నాం. కానీ కాలేని పరిస్థితి. రిటైర్డ్ ఉద్యోగులకు అయితే మొత్తం క్లియర్ చేసిన తర్వాత మా ఉద్యోగులకు కూడా దాని క్రమంలోనే అంతకుముందు అయితే 700 కోట్లు కొట్టింది కాబట్టి 1000 కోట్లు కొట్టింది కదా, అవి కూడా కొట్టాలని చెప్పినాం. ఇలా ఈరోజే ఫైనాన్స్ సెక్రటరీ గారికి సుల్తానయ్య సార్ కూడా మాట్లాడినాం. వాళ్ళ కొట్టి కరెక్టే, కానీ మాకు కూడా కొన్ని అలాగే కొట్టాలి. చాలామంది ఉద్యోగులు ఇబ్బందికరంగా ఉన్నారంటే దాన్ని కూడా సుముఖం వ్యక్తం చేస్తూ డిప్యూటీ సీఎం రాగానే మనం మాట్లాడి అవన్నీ సమస్యలు పరిష్కరిస్తాం. ప్రతిసారి జరిగే ప్రక్రియ కాబట్టి ఉద్యోగులు ఎవ్వరూ అధైర్యపడద్దు. ఇప్పుడు జేఏసీ పగడ్బందీగా ఉన్నది. ముఖ్యమంత్రి గారు కూడా, డిప్యూటీ సీఎం గారు కూడా మనకు సఖ్యతగా ఉండి ఎట్లా అయితే సాల్వ్ చేద్దాం, వీళ్ళ సమస్యలు ఎట్లా పరిష్కరిద్దామని వాళ్ళు కూడా ముందు చూపడం. మొన్ననే చూసారు, సీఎం గారే చర్చించిన సందర్భాలు లేవు, ఎక్కడ లేవు. మరి ఇలా జేఏసీ నాయకులను పిలిచి సీఎం గారు మీ సమస్య చెప్పండి, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. మరి చెప్పిన సందర్భంలోనే 4 ప్రధానమైన డిమాండ్లను కూడా ఒప్పుకొని త్వరలోనే ఇస్తాను. ఇప్పుడు దాదాపు 2,000 కోట్లు కొట్టి మళ్ళీ 2,000 కొట్టేస్తే 100 రోజులు అయితే 2 నెలల కంప్లీట్ అయితే ఇంకా ఏమైనా సమస్య ఉన్నా ఇంకా పెంచమని అడుగుతాం. ఇది మన మొత్తానికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు ఎవరు కూడా అధైర్యపడవద్దు. ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బకాయిలన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మా జేఏసీ కూడా ఇప్పటికే ఒకవైపు ఆర్థిక శాఖ మంత్రితో పాటు ఆర్థిక శాఖ అధికారులందరితో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నా. ఎవరు కూడా అధైర్యపడవద్దు. ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అదేవిధంగా మరొక 100 రోజులు కంప్లీట్ అయ్యే లోపల 6,000 కోట్ల రూపాయలని
రిలీజ్ చేస్తారు. అదేవిధంగా ఓవరాల్గా అటు రెగ్యులర్ రిటైర్ అయినటువంటి ఉద్యోగులందరికీ రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా సాధించి తీరుతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9 న్యూస్.